శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయాల్లోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 13వ తారీఖు ఏప్రిల్ నెల 2023వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:49. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈరోజు తిథి అష్టమి రాత్రి 12:25 వరకు. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 9:49 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. ఈరోజు యమగండం ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:17 నుండి సాయంత్రం 6:47 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 5:49 నుండి ఉదయం 6:50 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. తదుపరి కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక్కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి.
ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది.